चलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही यादों में रहते हैं, तेरी ही यादों में रहते हैं, बाहों में तेरी मचलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते हैं। झोली भरते हैं, तेरी पनाहों में पलते हैं। तेरे गुणों से सजते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही यादों में रहते हैं, तेरी ही यादों में रहते हैं, बाहों में तेरी मचलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते हैं। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. పుణ్యాత్మల లక్షణాలు ఈరోజు వినండి. सदा बाप समान विश्व कल्याणकारी वृत्ति, हर सेकंड हर संकल्प के कल्याणकारी, राम दिल की किरणें द्वारा चारों ओर की दुख आशांति से अंधकार को दूर करने वाली
ఈ పాయింట్ ప్రతి ఒక్క కర్మేంద్రియాల ద్వారా ఎట్లా మన పుణ్యాత్మ అయింది. ప్రతి ఒక్క కర్మేంద్రియాలంటే ఏమి? దృష్టి ద్వారా, వృత్తి ద్వారా, స్మృతి ద్వారా, మాటల ద్వారా మనం ఎట్లా పుణ్యాత్మ అయ్యేది అని బాబా దీంట్లో చెప్తారు. మన కర్మేంద్రియాలంతా సదా పుణ్యకార్యమే చేస్తూ ఉండాలి. దానికోసం బాబా చెప్తారు, మనం ముఖం ఫేసే ఎట్లా ఉండాలి? శాంతి స్వరూప్ ఫేస్, శక్తి స్వరూపులా ఉండాలి. శాంతి స్వరూప్ చాలా హ్యాపీగా ఉండాలి. ఆ ఫేసే సర్వీస్ చేస్తుంది, వేరే వాళ్ళ పుణ్యం కూడా చేస్తుంది. మరి దానికోసం మన ఆంతరిక స్మృతిలో సమర్థి ఉండాలి. సమర్థి అంటే ఏమి? సమర్థ అంటే అర్థం ఏమి? నాలెడ్జ్ఫుల్ మరి శక్తి స్వరూప్, యూస్ఫుల్గా ఉండాలి. మనం చేసే ప్రతి సంకల్పం కూడా జ్ఞానయుక్తంగానూ ఉండాలి, శక్తిశాలిగాను ఉండాలి. మనకైనా సరే, వేరే వాళ్ళకైనా సరే యూస్ఫుల్గా ఉండేదే సమర్థ సంకల్పం అని అర్థం. సమర్థ స్మృతి ఉండాలి. స్మృతి ద్వారా సమర్థి. మరి వాళ్ళు ఎప్పుడు అనవసర మాటలే మాట్లాడరు. ఎవరు? పుణ్యాత్మలు నోటి నుంచి వేస్ట్ మాటలు, పనికిరాని మాటలంతా రాదు. ఎప్పుడు జ్ఞానయుక్తంగా మాట్లాడతారు. జ్ఞానం అమూల్యమైన మాటలు, అమూల్యమైన సంకల్పాలు చేస్తారు. కళ్యాణార్థం మాత్రమే వాళ్ళకు సంకల్పం జరుగుతుంది. వేరే వాళ్ళు ఎట్లా ఇంప్రూవ్ అయ్యేది, మనం కూడా ఎట్లా ఇంప్రూవ్ అయ్యేది, ఎట్లా విశ్వాన్ని పరివర్తన చేసేది, ఇదే సంకల్పం, ఇదే మాటలు, దయ ఉంటుంది వాళ్ళకి. మరి సదా మనసులో ఉంటుంది ఎంతమంది ఎంత అశాంతిగా దుఃఖంగా ఉన్నారు, ఎట్లా వాళ్ళని దాని నుంచి దూరం చేసేది. అదే ప్లాన్ ఉంటుంది. అశాంతి నుంచి అందరిని ముక్తి చేసేది, అందరికీ ఎట్లా సంతోషాన్ని జీవనం ఇచ్చేది, ఇదే ప్లాన్ ఉంటుంది. పుణ్యాత్మాలు వేరే వేరే ప్లాన్ వేయరు. చాలామంది ఉన్నారు, ప్లాన్ ఏం వేస్తారు? ఉదయం లేచి ఏం ప్లాన్? మీరు లోపల చూసుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత ఏం ప్లాన్ వేసుకుంటారు? సంజ అది వాళ్ళ లోపల ఏం జరుగుతుందో అది జరుగుతుంటుంది. కొందరిది డ్రెస్సింగ్ది ప్లాన్ ఉంటుంది, కొందరిది తినేదాని ప్లాన్. అంటే జనరల్గా అందరి కోసం మనం నాష్టా చేయాలి, అది చేయాలి. సేవా అర్థ తినేదానికోసం మన ప్లాన్ వేస్తాం, అది వేరే విషయం. అయితే మన ఇంట్రెస్ట్తో మన మాయకు వశమేసి తినే ప్లాన్ వేసేది అది రాంగ్ అయిపోతుందా లేదా? ఆరోగ్యానికి కోసం మనం ఏమైనా తినాలా అనుకుంటాం, అది రైట్. జడ్జ్ చేసుకోండి ఎట్లా ప్లాన్ మీకు వస్తూ ఉంది మనసు లోపల. డ్రెస్సింగ్లో కానీ, తినే దాంట్లో కానీ, వేరే వాళ్ళ వ్యవహారంలో కానీ, వేరే వాళ్ళతో మనం వ్యవహారం చేసేటప్పుడు మన మనసులో ఏం ప్లాన్ వస్తూ ఉంటుంది చూసుకోండి. మరి పుణ్యాత్మ అంటే अपनी पुण्य की पूंजी से अनेक गरीबों को साहूकार बनाने वाली. మన పుణ్యాన్ని ఏం సోర్స్ ఉందో, పోయిన జన్మ అప్పుడంతా పుణ్యం చేసేవాళ్ళు చాలామంది షౌకారు అయిపోతారు కదా, వారు వేరే వాళ్ళని కూడా షౌకారుగా చేసానికి ట్రై చేస్తారు, అందరికీ ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు పుణ్యం చేసి వాళ్ళ కోసం ఏం ప్రాప్తి అయిందో ఆ పుణ్యాన్ని ఫలం దాన్ని వేరే వాళ్ళకి కూడా ఇస్తారు. అది పోయిన జన్మ అని మాట కాదు, మన కోసం శివబాబా దగ్గర వచ్చిన తర్వాత మన దగ్గర ఎంత పుణ్యాన్ని శక్తి ఉంది, యోగ శక్తి కానీ, జ్ఞానాన్ని శక్తి కానీ, దాని ఆధారంలో మనకేమంతా ప్రాప్తి అయిపోతుందో ఆ ప్రాప్తి ఆధారంలో పేదవాళ్ళని కూడా సౌకారు చేయొచ్చు. మనం అర్థమైంది. ఎట్లా మనందరూ మొదట్లో ఇక్కడ వచ్చిందుకు ముందు మన జీవనం ఎట్లా ఉండేది? జ్ఞానం లేదు, శక్తి లేదు, ఏమీ లేదు. ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ ఒక్కొక్క
సెంటర్ దొరికింది. ఎంతో షౌకారైపోయినారు లేదా? ఎట్లా ఉండిన వాళ్ళు ఎట్లా అయిపోయినారు. ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ అన్నీ సంపన్న, ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి వీళ్ళకు అని అనుకుంటే ఏమనిపిస్తుంది, వీళ్ళ దగ్గర అన్నీ ఉంది, ఏమి ఇచ్చేది వస్తుందా లేదా? ఎంతో షౌకారైపోయినారు. అదే కాదు, నాలెడ్జ్లో షౌకారు కావాలి, గుణాల్లో కావాలి, శక్తిలో కావాలి. ఇది మనుషులందరూ దీంట్లో అంతా పేదవాళ్ళు, వాళ్ళని కూడా జ్ఞాన స్వరూప్, శక్తి స్వరూప్, గుణ సంపన్నంగా చేసేది కూడా చాలా పెద్ద పుణ్యాత్మ అయ్యేది. అర్థమైందా? तो ज्ञान स्वरूप पुण्यात्मा के एक पुण्य में भी बहुत ताकत है. జ్ఞాన స్వరూప్ పుణ్యాత్మలు ఒక పుణ్య కార్యం చేసినా కూడా ఆ దాంట్లో ఎంత శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. ఒక పుణ్యం ఏం చేస్తారు జ్ఞాన స్వరూప్ ఆత్మలు, అందరూ ఏదో ఒకటి చేస్తారా లేదా? బాబా సేవార్త్, అది ఎంత పెద్ద పుణ్యకార్యం, బాబా సేవార్త్ చేశారు. ఆ ఒక్క సేవలో కూడా చాలా పెద్ద శక్తి ఉంది. ఏదంటే డైరెక్ట్గా పరమాత్మ సేవ అర్థం చేస్తామని, పరమాత్మ కోసం చేస్తాం. సో డైరెక్ట్ పరమాత్మ పవర్ के आधार पर पुण्यात्मा है ना. మనందరం సాధారణ పుణ్యాత్మలు కాదు, డైరెక్ట్గా పరమాత్మ శక్తి ఆధారంలో మన పుణ్యం జమ అయింది. అందువల్ల ఒక్క పుణ్య కార్యం చేసినా కూడా దాంట్లో చాలా పెద్ద శక్తి ఉంది. ఎంతోమంది దాంట్లో పరివర్తన అవుతారు. ఎంత విశ్వాన్ని పరివర్తన కూడా అవుతుంది. ఎంత తమో ప్రధానిగా ఉండే ప్రపంచం సతో ప్రధానిగా మారుతుందా లేదా? మన సేవ అర్థం, మనం చూసే విధానం అర్థం, మనం మాట్లాడేది, మనం చేసే కర్మ అంతా మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తుందంటే ఎంత శక్తి ఉంది మనం చేసే పుణ్యకార్యంలో. మరి బాబా చెప్తారు ఇదంతా పుణ్యాత్మలది నిషాని, నోట్ చేసుకోండి. అయితే ఎందుకోసం మనకు ఆ శక్తి అనుభవం కాలేదు? కారణం ఏమి? పుణ్యాత్మలు అయినాం, బాబా మనకు అన్నీ ఇచ్చినారు, అయినా కూడా ఎందుకోసం మనకు అది అనుభవం కాలేదు? ప్రాక్టికల్గా బాబా దానికి చెప్తారు. చాలా అటెన్షన్లో వినండి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మన కోసం దీన్ని అప్లై చేసుకోవాలి. ఎందుకు మనకు ఇంత శక్తి ఉంది, భగవాన్ శక్తి మనకు ప్రాప్తి అయింది, అయినా కూడా అంత పుణ్యం ఎందుకు అనుభవం కాలేదు? ఏమవుతుంది? లీక్ అయిపోతుంది. లీక్ అయ్యేదానికి కారణం ఏమి? ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు బాబా. जैसे द्वापर के इनडायरेक्ट दान पुण्य करने वाली साकामी अल्पकाल के राजाएं देखे व सुने होंगे. उन राजाओं में भी राज्य सत्ता की फुल पावर थी. जो भी ऑर्डर करे कोई उनको बदल नहीं सकते हैं. चाहे किसी को भी क्या भी बना सकते हैं, किसी को माला माल भी बना सकते हैं, किसी को फांसी भी चढ़ा सकते हैं. बहुत ది ఎగ్జాంపుల్ చాలా బాగా ఇస్తున్నాను బాగా. అంటే ద్వాపర యుగంలో రాజారాణిలు అవుతారు కదా, వాళ్ళు ఎట్లా అయినారంటే అల్పకాల దాన పుణ్యం చేసి ఇండైరెక్ట్గా ఈశ్వరీయ సేవ అర్థం, డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా ఈశ్వరీయ సేవ చేస్తారు. సేవ ఈశ్వరార్థం, ఈశ్వరార్థం చేసిన దానివల్ల వాళ్ళకు ఆ రాజారాణి సీటు దొరికింది. అయితే వాళ్ళలో ఎంత పవర్ ఉంటుందంటే ఆ రాజా రాణికు వాళ్ళు ఏం చెప్తే అదే ప్రజలు చేస్తారు, అంత శక్తి ఉంది. వాళ్ళ ఆర్డర్న మీరు ఎవరు ఏం చెప్పేదానికి లేదు, వాళ్ళు ఏం చెప్తే అదే సరి. అట్లా ఉండిందా లేదా? అప్పుడు ఉండే రాజు. వాళ్ళు కావాలంటే ఎవరినైనా షౌకారుగా చేయొచ్చు, ఎవరినైనా ఉరి శిక్ష ఇవ్వచ్చు. ఆ రాజా అంత పవర్ ఉండే రాజా, ద్వాపర యుగంలో ఉండే రాజాలు. అయితే ఆ పవర్ ఎట్లా వచ్చింది వాళ్ళకు? ఆ పవర్కు కారణం వాళ్ళు ఇండైరెక్ట్గా ఈశ్వరార్థ సేవ చేస్తున్నారు. మనం డైరెక్ట్గా ఈశ్వరార్థ సేవ చేస్తాం.
అయితే వాళ్ళు ఆ పవర్ని ఎట్లా పోగొట్టుకున్నారు? మనం కూడా మన పవర్ని ఎట్లా పోగొట్టుకుంటాం? ఇప్పుడు స్వయం పరమాత్మ బిడ్డ అయిన ఎంతో శక్తిశాలిగా మనం ఉండాలి. అయితే పవర్ ఎందుకోసం లూజ్ అవుతుంది? కారణం ఏమి? వాళ్ళకి ఆ పవర్ ఎట్లా పోయింది? सो इनडायरेक्ट दान पुण्य की सत्ता जो द्वापर के आदि में यथार्थ स्वरूप में यूज़ करते थे. అర్థమైందా? ద్వాపర యుగంలో ఈశ్వరీ సేవ అర్థం ఏం చేస్తారు, దాని ప్రాప్తి ఏం వాళ్ళకి దొరికిందో దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తూ ఉంటుంది. యథార్థంగా యూజ్ చేసిన దానివల్ల వాళ్ళకు ఆ శక్తి ఉండింది. ఏం కావాలనో అది చేసే శక్తి ఆ రాజ్యాలు ఉండింది. ద్వాపర యుగాని రాజ్యాలు కథలంతా విన్నాం కదా, ఎంతమంది రాజ్యాలు, ఎంత పవర్ఫుల్ రాజ్యాలు. వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం అనుకుంటే అదే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఏమైంది? ఆ పవర్ पीछे धीरे धीरे वही राज्य सत्ता अयथार्थ रूप में हो गई है. इसका कारण क्या है? आखिर अंत में समाप्त भी हो गई है. राज्य सत्ताने లేదు ఇప్పుడు. ఎందుకంటే అంతే ద్వాపర యుగంలో రాజారాణి ఎంత పవర్ఫుల్ రాజారాణిలు ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పినా ప్రజలందరూ అదే సారి విన్నారు. అది అయిన తర్వాత కొంచెం కొంచెం అది సమాప్తి అయిపోతూ ఉండింది. తర్వాత ఇప్పుడు చూస్తే రాజ్యంలో శక్తియే లేదు. कारण ఏమి? लेकिन इनडायरेक्ट राज्य सत्ता में भी इतनी शक्ति थी जो अपनी प्रजा को, परिवार को अल्पकाल के लिए सुखी व शांति बना देते थे. ऐसे ही आप पुण्य आत्माएं, महादानी आत्माएं डायरेक्ट बाप द्वारा प्रकृति जीत, माया जीत की विशेष सत्ता मिली हुई है. तो आप ऑलमाइटी सत्ता वाले होना అంటే ఇండైరెక్ట్గా దాన పుణ్యం చేసి కూడా ఈశ్వరాత్మ చేసిన దానివల్ల వాళ్ళకు ఆ శక్తి దొరికింది. ఎంత పవర్ఫుల్ రాజ్యాలు ఉంటారు అప్పుడు. ఇండైరెక్ట్గా చేసినా కూడా వాళ్ళ లోపల అంత శక్తి ఉంది. వాళ్ళు ప్రజలను కానీ అందరినీ చాలా సుఖంగా శాంతిగా చూసుకున్నారు. అప్పుడు ఉండే రాజ్యాలు, ఆ రాజ్యాలు ఎంతమంది హిస్టరీలో మీరు చదివి ఉంటారు. మంచి మంచి రాజ్యాలు, వాళ్ళకి శక్తి దొరికింది. అయితే బాబా చెప్తారు, మీరు కూడా ఇప్పుడు డైరెక్ట్గా పరమాత్మ సేవార్థ మీ శారీరక శక్తి, మీ బుద్ధి శక్తి, మీ ధన శక్తి అన్నిటిని యూజ్ చేస్తారా లేదా? డైరెక్ట్గా పరమాత్మ కోసం. మరి అది ఎంతో శక్తి, దానికంటే ఎక్కువ శక్తి ఇక్కడ మనకు ఉండాలి. మన ప్రకృతిని జయించేస్తాం, మాయను కూడా జయించేస్తాం. అంత శక్తి మనకు దొరికింది. ఎందుకంటే ఇది సాధారణ శక్తి కాదు, పరమాత్మ ద్వారా ప్రాప్తి అయిన శక్తి, ఆల్మైటీ శక్తి అని చెప్తారు దీన్ని. ఆల్మైటీ అంటే సర్వశక్తి. సర్వశక్తి మన దగ్గర ఉండి మనకు సర్వశక్తులు దొరికింది. సర్వశక్తులు అనుభవం అవుతుందా మీకు? అనుభవం చేస్తున్నారా? ఎట్లా ఉన్నారు? ఎక్కడైనా వీక్నెస్ ఉందా? ఎప్పుడైనా ఏడుస్తారా? నిన్న వాణిలో విన్నారా లేదా? దీని రోయా తిను కోయా, జిన్ రోయా తిను కోయా అని చెప్పినారు. ఎందుకు పోయింది అన్ని శక్తులు? ఏడ్చేదంటే ఏమి? కంటితో నీళ్ళు మాత్రమే లేదు, ఏదో ఒక మాటలో బాధ ఉందా లేదు? ఇంకా ఇప్పుడు వరకు కూడా ఏదో ఒక విషయంలో ఎంత ఫీలింగ్స్ వస్తూ ఉంది. ఎందుకోసం ఆ ఫీలింగ్స్ వచ్చింది? ఎందుకోసం ఏదో బాధ అవుతూ ఉంది అంటే నాలెడ్జ్ని సరిగ్గా యూజ్ చేయాలి. నిన్న వాణిలో స్పష్టంగా బాబా చెప్పినారు, నాలెడ్జ్ఫుల్గా ఎవరు ఉంటారు వాళ్ళకే ఏడుపు రాదు, సదా హర్షితంగా ఉంటారు. నాలెడ్జ్ అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండాలి. పరమాత్మ నాలెడ్జ్ ఏం సాధారణ లేదు.
అది ఆత్మలో ఎంత శక్తి నిండి చేస్తుంది. దాని ప్రాక్టికల్ స్వరూపంలో తీసుకొస్తే మనం ఏమైపోతాం. ఎంత ऑलमाइटी अथॉरिटी दी शक्ति मन तोड़ती. तो अपनी ऑलमाइटी सत्ता के आधार पर अर्थात पुण्य की पूंजी के आधार पर, शुद्ध संकल्प के आधार पर किसी भी आत्मा के प्रति जो चाहो उसको वो बना सकते हो. ఏదో ఇది ఎంత పవర్ఫుల్ మన సేవనే ఇది. ఏమి అందరిని ఏం చేయాలని సేవ? దేవత చేసే సేవనా లేదు, సాధారణ ఆత్మల్ని దేవాత్మగా చేసేది. ఇది చాలా పెద్ద సేవ. మనం ఏం కావాలనో చేయొచ్చు. మనం రాజారాణిగానే చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అయితే ఏమి ఆ శక్తి ఉందా? సాధారణంగా ఒకరిని పరివర్తన చేయాలని అనుకుంటే చేయొచ్చా లేదా? అంటే ఇప్పుడు మనసు అందరూ చేరి ఉంటాం. మన సెంటర్లో కొందరు ఎట్లా ఉన్నారు, కొందరు ఎట్లా ఉన్నారు. వాళ్ళని ఎట్లా కావాలో అట్లా మనకు పరివర్తన చేయొచ్చా లేదా? కొందరు సంస్కారం ఏమో ఉంది, కొందరు సంస్కారం ఏదో ఉంటుంది. ఆ సంస్కారాన్ని పరివర్తన చేసే శక్తి మనకు ఉందా లేదా? ఆ చిన్న సంస్కారాన్ని పరివర్తన చేసే శక్తి కూడా లేదంటే మనం ఏం మరి? మన పుణ్యాని శక్తి ఆధారంలో వాళ్ళని పరివర్తన చేయొచ్చు. అయితే ఆ పుణ్యాని శక్తి మనకి ఎట్లా వస్తుంది? బాబా సేవ అర్థ ఉంటే కదా మనం వేరే వేరే సంకల్ప వికల్పాలు చేయకుండా ఉండాలి. అప్పుడు ఆ పుణ్యాని శక్తి ఆధారంలో మన శుద్ధ సంకల్పాన్ని శక్తి ఆధారంలో బాబా చెప్తారు, ఎవరినైనా మనకు ఎట్లా కావాలన్నా అట్లా వాళ్ళని పరివర్తన చేయొచ్చు. మనకు కావలసిన వాళ్ళు ఎవరెవరు? బాబా బిడ్డలు. వాళ్ళని ఎట్లా మనం పరివర్తన చేయాలి? చేసేది అవుతుందా లేదా? లేదు, వీడు సార్లేదు, వాళ్ళు సార్లేదు, వీడు మాకు వద్దు, వాళ్ళు మాకు వద్దు అట్లా చెప్తారా? అట్లా చెప్పేదంటే ఏం అర్థం? మీకు వాళ్ళని పరివర్తన చేసే శక్తియే లేదు. నాకు ఫలానా కావాలి, ఫలానా వద్దు అని చెప్తారు లేదా? చెప్తారా లేదు? హ్యాండ్స్ ముఖ్యంగా మన దగ్గర ఉండే హ్యాండ్స్, మాకు వీళ్ళు వద్దే వద్దు, నాకు తలనొప్పి, వీళ్ళతో అయిపోయింది, ఇట్లా అట్లా చేస్తారు. మీరు ఎందుకు మార్చుకొని ఉండకూడదు? వాళ్ళని మార్చుకొని పెట్టుకోవచ్చా లేదా? మీకు బాబా సేవ అర్థ వాళ్ళని ఎట్లా చేయాలనో ఆ షేప్ ఇవ్వచ్చా లేదా? వాళ్ళ సంస్కారాన్ని. అది ఎట్లా వస్తుంది? మనకు అంత పవర్ ఉండాలి. పుణ్యానికి శక్తి, शुद्ध संकल्पानी शक्ति, अर्थమైందా? तो वो उसको बना सकते हो, जो जैसे चाहे वैसे बना सकते. आपके एक संकल्प में भी इतना शक्ति है जो बाप से संबंध जोड़ मालामाल बना सकते हो. చాలా పేదవాళ్ళుగా ఉండే వాళ్ళని మాలామాల్గా చేయొచ్చు మనం. పేదవాళ్ళంటే దేంట్లో? ఇప్పుడు అనుసారంగా జ్ఞానంలో దాంట్లో వాళ్ళని శక్తిశాలిగా చేయొచ్చు, మాలామాల్గా చేయొచ్చు. మన బాబా దగ్గర సంబంధం పెట్టుకొని దాని ఆధారంలో ఏమని చేయొచ్చు. తో ఉస్కా హుకుమ్ और आपका సంకల్ప్, శ్రీబాబా మనకు డైరెక్షన్ ఇస్తూ ఉంటారు, ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఆ ఆర్డర్ అనుసారంగా మన సంకల్పం చేస్తూ ఉంటే అది జరుగుతుంది. ఇక్కడ ఏం ఆర్డర్ ఇచ్చినారు బాబా? ఫస్ట్ డైరెక్షన్ వాణిలో ఏమి చూడండి, వాణి వినలేదంటే ఇక్కడ వస్తుంది. సాకార్ వాణిలో డైరెక్షన్ చెప్పినారా లేదా బాబా? ఆప్ ముయే మార్గ ధూని. ఆ డైరెక్షన్ ఎంతవరకు ప్రాక్టీస్ చేసినారు? బాబా డైరెక్షన్స్ ఇస్తూ ఉంటే మన దాని ధారణ చేస్తూ ఉంటే మన సంకల్పంలో అంత శక్తి వస్తుంది. ఆ శక్తి ఆధారంలోనే వేరే వాళ్ళని మనం పరివర్తన చేయొచ్చు. तो ऐसे आपका संकल्प के आधार से आत्माओं को जितना चाहिए उतना ऊंच उठा सकते हो. अर्थమైందా? उसका हुकुम आपका संकल्प.
वो अपनी हुकुम के आधार से जो चाहिए वो कर सकते हैं. వాళ్ళు ఎట్లా ద్వాపర యుగాని రాజాలు వాళ్ళ ఆర్డర్ అనుసారంగా ఎవరిని ఏం కావాలన్నా చేస్తారు. లేదా విన్నారా లేదా? ఇప్పుడు ద్వాపర యుగాని రాజాలు ఎవరిని కావాలన్నా షౌకారుగా చేస్తారు, ఎవరిని కావాలన్నా ఉరి శిక్ష ఇస్తారు వాళ్ళ ఆర్డర్ అనుసారం. ఇక్కడ మన ఆర్డర్ ఏం లేదు, బాబా ఆర్డర్. శివ బాబా ఎట్లా ఆర్డర్ ఇస్తారు అట్లా మన సంకల్పం చేసుకొని ధారణ చేసుకుంటే మనం వేరే వాళ్ళని ఎంత కావాలన్నా అంత హయ్యెస్ట్గా చేయొచ్చా లేదా? क्योंकि डायरेक्ट परमात्मा अधिकार प्राप्त हुआ है. ऐसे श्रेष्ठ आत्माएं हो ना, लेकिन अभी प्रैक्टिकल में क्यों नहीं कर सकते हो? ఇప్పుడు ప్రాక్టికల్గా ఎందుకు చేసానికి కాలేదు? పుణ్యాత్మలు అయినారా లేదా? మరి ఎందుకోసం ఆ పుణ్యానికి శక్తి పనిచేయలేదు? कारण ఏమి? अधिकार तो है ना, ऑलमाइटी सत्ता भी है, फिर उसको यूज़ क्यों नहीं कर पाते हो? अधिकारं కూడా ఉంది. సర్వశక్తిమాన్ తండ్రి బాలశక్తి మనకు ఉండేది, मास्टर ऑलमाइटी अथॉरिटी. यूज़ क्यों नहीं कर पाते हो? कारण क्या होता है? ఏం కారణం అది యూజ్ కాలేదు? ఎట్లా ద్వాపర యుగాని రాజ్యాలు ఎట్లా పోగొట్టుకున్నారు? వాళ్ళు మిస్యూజ్ చేసినారు వాళ్ళ పవర్ని. అట్లనే ఇక్కడ కూడా భగవాన్ ఇచ్చే ఆ శక్తిని మిస్యూజ్ చేస్తే అది కానీ కాదు. అర్థమైందా? तो ये श्रेष्ठ सेवा अभी तक शुरू क्यों नहीं हुई है? ఇది చాలా పెద్ద సేవ. ఇది ఎందుకోసం చేయలేదు? ఎందుకోసం స్టాప్ అయింది ఈ సేవ? బాబా చెప్తారు దానికోసం कारण ఏమంటే संकल्प शक्ति का मिसयूज़ करने से नहीं होता है. सो मिसयूज़ नहीं कर, प्रॉपर यूज़ कर. అన్నీ ఉండేది సంకల్పం పైన. సంకల్ప శక్తి మనకి ఎంత ఉంది? ఎన్ని సంకల్పాలు ఉదయం నుంచి రాత్రి వరకు వస్తుంది? ఆ సంకల్పాలు ఎక్కడెక్కడ పోదా ఉంది చెక్ చేసుకుంటున్నారా? ఎవరెవరి పైన ఏమేం భావనతో మనం చూస్తాం, ఏ భావనతో ఎవరి దగ్గర బిహేవ్ చేస్తాం, ఏ భావనతో ఏం సంకల్పం చేస్తాం చూసుకోండి. तो कोई भी सत्ता को सारी हिस्ट्री में अगर यूज़ नहीं किया है, उसका विशेष कारण क्या है? वो अपनी सत्ता को मिसयूज़ करते. అంటే బాగా చెప్తారు, రాజాలకంతా అంత పవర్ ఉండింది. మొత్తం హిస్టరీలో మనం చూస్తాం కదా ఎట్లా పడిపోయింది, రాజ్యమే పడిపోయింది. మొదట్లో రాజారాణిలు ఉంటారు, ఇప్పుడు రాజారాణి లేదు. ఎందుకంటే ఆ రాజారాణిలు వాళ్ళ శక్తిని మిస్యూజ్ చేసుకున్నారు. ఎట్లా మిస్యూజ్ చేసుకున్నారు? మొదట్లో అంతా మన భారతదేశంలో ఈ వైన్ తాగేది, క్లబ్లో ఉండేది, అదంతా ఉండిందా? తరతరత వచ్చిన రాజాలు ఈ డాన్సర్స్ని పెట్టుకునేది, తాగేది, చేసేది. దాంట్లోనే వాళ్ళ టైం, వాళ్ళ సంకల్పం, వాళ్ళు వశమైపోయినారు కల్చరల్ ఐటమ్స్. అర్థమైందా? మనం కూడా కల్చరల్ ఐటమ్స్ చేయాలి, వేరే వాళ్ళని సంతోషం చేస్తాను. మన ఆత్మ కల్చరల్ ఐటమే కాదు, వేరే వేరే అట్రాక్షన్లో కూడా పోకూడదు మనం. అప్పుడు మనలో ఉండే శక్తి తగ్గిపోతుంది. మన శక్తిని మనం యూజ్ చేసుకోవాలి. तो राजाओं ने राजाई गंवाई, नेताओं ने कुर्सी गंवाई, डिक्टेटर्स ने अपनी सत्ता को गंवाई. कारण क्या है? अपनी निजी कार्यों को छोड़ करके यश आराम में व्यस्त हो गए हैं. వాళ్ళందరూ వాళ్ళ శక్తిని ఎట్లా పోగొట్టుకున్నారంటే, రాజాలు సింహాసనం పోగొట్టుకున్నారు, ఇప్పుడు ఉండే నేతలు కూడా వాళ్ళది పోగొట్టుకున్నారు, కుర్చీ, చైర్. ఎందుకోసమంటే వాళ్ళ ఒరిజినల్ పని ఏముందో ఆ పని చేసాని బదులుగా వేరే వేరే చేస్తారు. మీకు అర్థమైంది కదా ఇది పాయింట్ ఎట్లా అని. వాళ్ళందరూ ఏం చేశారు?
వాళ్ళు ఏం కార్యం చేయాలనో దాన్ని వదిలేసి వాళ్ళ ఆరాం, వాళ్ళ ఏష్, వాళ్ళ దీనికి వశమైపోయినారు. कोई न कोई बात की तरफ स्वयं अधीन हो गए हैं, तो इसलिए अधिकार छूट गया है. ఏదో ఒక మాటకు అధీనమైన దానివల్ల అధికారం వెళ్ళిపోయింది. वशीभूत होते हैं, इसलिए अपने अधिकार मिसयूज कर लेते हैं. అంటే వశమైపోయినారు. ఇక్కడ కూడా మనందరం ఏదో ఒక సంస్కారానికి వశమైపోతాం, ఏదో ఒక దానిపైన ఆకర్షణ అయిపోతాం, ఎవరిపైన ఆకర్షణ అయిపోతాం, ప్రభావిత అయిపోయి ఏమంతం జరుగుతూ ఉందా లేదా. అందువల్ల వాళ్ళ శక్తి వాళ్ళకు పనిచేయలేదు. పరమాత్మ శక్తి ఇచ్చినా కూడా అది సరిగ్గా పనిచేయలేదు. కారణాలు అర్థమైందా? మిస్యూస్. మన పని ఏమో అది మనం చేయాలనా లేదా, అయితే దానికి బదులుగా వేరే పని చేసేస్తాం మాయకు వశమైంది. तो ऐसे बाप द्वारा आप पुण्यात्माओं को जो भी हर सेकेंड और हर संकल्प में सत्ता मिली हुई है, अथॉरिटी मिली हुई है, सर्व अधिकार मिला हुआ है, उसको यथार्थ रीति से सत्ता की वैल्यू को जान करके उस प्रमाण यूज नहीं करते हो. ఎందుకోసం మనకు శక్తి లేదు, ఏం కావాలో ఆయన చేశాను. కారణం అర్థమైందా? భగవాన్ స్వయం సర్వశక్తివాన్. వాళ్ళ దగ్గర ఉండి మనందరూ పుణ్యాత్మలకు ప్రతి సెకండ్, ప్రతి సంకల్పంలో శక్తి దొరికింది, అథారిటీ దొరికింది, సర్వ అధికారం కూడా దొరికింది. అయితే దాన్ని యథార్థంగా ఏ పనిలో యూజ్ చేయాలనో దాని వాల్యూని తెలుసుకొని, ఆ వాల్యూనే ఫస్ట్ తెలియలేదు. సంకల్పాన్ని వాల్యూ తెలుస్తుందా? మన సంకల్పాన్ని ఏ కార్యంలో యూజ్ చేయాలి, దాని వాల్యూ ఏమి, ఎంత పవర్ఫుల్ మనకు సంకల్ప శక్తి ఖజానా, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు, దాని ప్రకారం యూజ్ చేయలేదు. వేరే ఎక్కడెక్కడో మాటలు, छोटी छोटी बातों में अपनी अलबेलापन के इशारा में, व्यर्थ सोचने में, बोलने में मिसयूज करते हो. जमा की हुई पुण्य की पूंजी व प्राप्त हुई ईश्वरीय सत्ता को जैसे यूज़ करना चाहिए वैसे यूज़ नहीं कर पाते हो. అర్థమైందా? మనకు సంకల్ప శక్తి మన ఖజానా పరమాత్మ దగ్గర ఉండి, సర్వశక్తివాన్ దగ్గర ఉండి మనకు దానికి ఆ సంకల్పానికి కూడా శక్తి దొరికింది. మొదట్లో మీరు నాలెడ్జ్లో వచ్చిన వెంటనే మీకు ఎంత బాగా అనుభవం అయింది. ఏం అనుభవం అయింది? బాబాని ఎంత బాగా అనుభవం చేసినారా లేదు? ఇప్పుడు అదే అనుభవం ఉందా, లేక కొంచెం తగ్గిపోయిందా? ఏమనుకున్నారు? తగ్గిపోయినట్టుగా లేదా? కారణం ఏమి? బాబా చెప్తారు, ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొత్తగా అంత పవర్ బాగుంది, ఆనందం బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇప్పుడు పరివర్తనలో తెలుస్తూ ఉంది ఎలా కావాలనేది అర్థం చేస్తుంది. అంటే బాబా ఏం చెప్తున్నారంటే, అప్పుడు దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఉంటుంది. అయితే ఆ సంకల్ప శక్తిని, మాటది శక్తిని వ్యర్థంలో యూజ్ చేసేసారు. కొంచెం అల్బేలాపన్, నాకు అన్నీ దొరికింది కదా అని చెప్పి అల్బేలాపన్, కేర్లెస్గా ఉన్నారు కొంచెం. తర్వాత వ్యర్థ మాటల్లో, వ్యర్థ ఆలోచనలో, వ్యర్థ కార్యంలో యూజ్ చేసేసారు. అప్పుడు ఆ పుణ్యాన్ని శక్తి ఏముందో అది తగ్గిపోయింది. భగవాన్ దగ్గర ఉండి ప్రాప్తి అయిన ఈశ్వరీయ శక్తి, పుణ్యాన్ని శక్తి, అది ఎట్లా మనమే తగ్గిచ్చేస్తాం. ఎందుకంటే ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేయకుండా వ్యర్థంలా యూజ్ వెళ్ళిపోయింది. మన ఎవరు యాక్చువల్లీ ఆత్మనే కాదు, ఏ ఆత్మ ఏం చేస్తే ఆయన కోసం బాబా దగ్గర సమర్పణ అయింది. సమర్పణ దేనికోసం అయినా అది కూడా బుద్ధిలో ఉండాలనా లేదా? అయితే దాన్ని మిస్యూజ్ చేసిన దానివల్ల ఎట్లా మిస్యూజ్ అయిపోయింది. లిమిటెడ్గా ఏమేం ప్రాప్తి కావాలో దానికోసం మనం ఎక్కువ సంకల్పాలను యూజ్ చేసాం. ఏమేమి లిమిటెడ్, అదంతా మీకే అర్థమవుతుంది.
తర్వాత ఎక్కువగా వ్యర్థంలా మాట్లాడేది, వేస్ట్ కార్యం, ఏమి పనికిరాని కార్యంలో వెళ్ళిపోయింది. అదిగో ఆ శక్తి తగ్గిపోయింది మిస్యూజ్ చేసిన దానివల్ల. ऐसे आराम में व्यर्थ सोचने और बोलने में मिसयूज करने से जमा हुई पुण्य की पूंजी, प्राप्त हुई ईश्वरीय शक्ति जैसे यूज़ करना चाहिए वैसे यूज़ नहीं कर पाते हो. అందువల్ల ఎట్లా యూజ్ చేయాలనో అట్లా మనం యూజ్ చేయలేదు. नहीं तो आपका एक संकल्प में भी बहुत शक्ति है. आपका एक संकल्प भी बहुत शक्तिशाली है. పరమ శివబాబా తలంపు చేసుకొని మనం ఏం సంకల్పం చేస్తామో పుణ్యాన్ని సంకల్పం చాలా పవర్ ఉంది దాంట్లో. అదే జరుగుతుంది. సంకల్ప సిద్ధి ప్రాప్తి చేసుకోవచ్చు. అయితే ఎందుకోసం కాలేదంటే అర్థమైందా ఇప్పుడు? సరే అర్థమైంది, ఏం చేయాలి? స్టాప్ చేసేయాలి వ్యర్థంలా పోయేదాని నుంచి. లీకేజ్ ఎక్కువ ఉందా లేదా, ఏమేమో ఆలోచనలు, ఎవరు ఎట్లా ఉంటే ఏమి. బాబా బాణీలో చెప్పినారు, రేపు బాణీలో చాలా బాగుంది, మీరు ఇట్లా చెప్పేది కంప్లైంట్ ఇచ్చేదానికే లేదు, వీళ్ళు ఇట్లా చేసిన దానివల్ల నాకు ఇట్లా అయిపోయింది అట్లా. నేను మీకు ఎంత ఖజానా ఇచ్చినాను, ఎంత సామాన్లు మీకు దొరికింది నా దగ్గర ఉంది, దాన్ని పెట్టుకొని మీరు ఆట ఆడాలనా లేదు, వీళ్ళు ఇట్లా చేస్తారు వాళ్ళు అట్లా చేస్తారు అందువల్ల నాకు ఇట్లా అయిపోయింది చెప్పాలనా. చాలా వరకు అట్లా చెప్తున్నారు, ఇదన్నీ సాగు చెప్తున్నారు. ఎవరు ఎట్లా ఉంటే మనకేమి, నేనేం చేయాలన్నా అది నేను చేయాలనా లేదా, దానిపైన అటెన్షన్ పెట్టుకోండి. వేరే వాళ్ళని చూడనే వద్దని చెప్పినారు బాబా. అయితే ఎక్కువగా వేరే వాళ్ళని చూసే దానివల్ల మన సంకల్ప శక్తి వేస్ట్ అవుతూ ఉంది, ఏమేమో అవుతూ ఉంది. तो आपका एक संकल्प एक स्विच है जिसको ऑन करो तो सेकंड में अंधकार मिट जाएगा. మన సంకల్పం ఎట్లాంటిది, స్విచ్ టక్కున ఆన్ చేస్తే స్మృతి స్వరూపంలో ఉంటాయి. మొత్తం విశ్వాన్ని అంధకారాన్ని ఇప్పుడే మనం దూరం చేయొచ్చు. ఎంతమందికి మనం పుణ్యం చేసేదానికి ఛాన్స్ ఉంది మనకు, పుణ్యాత్మగా చేసానికి. ఎందుకోసం వేరే వాళ్ళని పుణ్యాత్మగా చేయలేదు జల్ది. కారణం చూడండి, మనం లోపల నుంచి ఈరోజు చెక్ చేసుకోవాలి. ఈరోజు ఊరికే పుణ్యాత్మ అది చదివేది కాదు, కానీ ఈరోజు అంతా బట్టీలో ఏం చేయాలి, మన సంకల్పాలనే మనం చెక్ చేసుకోవాలి. ఊరికే చెకింగ్ కాదు, వ్యర్థంలో పోయేదానికి స్టాప్ చేసి దృఢ సంకల్పం చేయాలి. నేను ఈ రోజు నుంచి ఇట్లా ఉండాలి, నా మనసులో వేరే ఎవరిపైన ఏమీ రాకూడదు, వేరే రాంగ్ ప్లానే చేసుకోకూడదు. నేను బాబా చెప్పే ప్లాన్ అనుసారంగా నా జీవనాన్ని చేసుకొని అందరినీ పుణ్యాత్మగా చేయాలి. సో పుణ్యాత్మక 5th పాయింట్ వినండి. పుణ్యాత్మక సంకల్ప్ एक रूहानी चुंबक है. పుణ్యాత్మది సంకల్పం ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది, అయస్కాంతం ఎట్లా అట్రాక్ట్ చేస్తుంది. जो आत्माओं को रूहानियत की तरफ आकर्षण करने वाली है. ఆత్మికతది శక్తి ఆత్మని అట్రాక్ట్ చేస్తుంది. ఆత్మికత సైడ్, ఆధ్యాత్మికత అంటే అందరికీ ఇష్టమైపోవాలి మిమ్మల్ని చూసిన వెంటనే. అయితే చాలామంది భయపడి వెళ్ళిపోతారు, అయ్యో ఇక్కడ వస్తే ఇట్లనా చేయాలి. వాళ్ళకి ఇదని చూపించకూడదు. ఆధ్యాత్మిక శక్తిది పవర్ ఏమో అది కదా మనం చూపించాలి. అప్పుడు వాళ్ళకి కూడా అట్రాక్షన్ అయిపోతుంది, బాబాని ఫాలో చేశాను. అట్లా మన సంకల్ప శక్తియే అట్లా చేసుకోవాలి పుణ్యాత్మని. तो पुण्यात्मा का संकल्प लाइट हाउस है जो भटकती हुई आत्माओं को मंजिल दिखाती है. పుణ్యాత్మది సంకల్పాలు ఏమి ఒక లైట్ హౌస్ లాగా అక్కడ ఇక్కడ తిరుగుతారు. లక్ష్యాన్ని ఏం చేస్తే బాగుంటుంది జీవనంలో. అన్ని ఊరంతా తిరిగి వస్తారు, ప్రపంచం అంతా తిరిగి వస్తారు. ఏమి వాళ్ళకు లక్ష్యమే దొరకలేదు. మనం చూసిన వెంటనే అనుకోవాలి, ఓహో నేను ఇట్లా ఉండాలి ఎట్లా. అర్థమైందా? దాదీలందరూ మొదట్లో ఎట్లా ఉంటుంది,
ఎంత పుణ్యాత్మ. వాళ్ళని చూసిన వెంటనే అందరికీ నా లైఫ్ ఇట్లా ఉండాలి. వస్తుందా లేదా? మీకు వచ్చిందా? ఎట్లా వచ్చింది? లేదు, అయ్యో వీళ్ళు సన్యాసులు, వీళ్ళు ఇంత త్యాగీలు, వీళ్ళలాగా మనకి ఇక్కడ జీవనం అట్లా ఉందా? ఎట్లా ఉంది మీకు? సరి మిమ్మల్ని చూస్తే వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది? వీళ్ళలాగే నా జీవనం చేసుకోవాలని ఉందా? లేదంటే నాకు భయం సెంటర్లో వచ్చేది. ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఉంటారు, అమృత వేళలు వేయాలో ఏమో, అది ఇది భయపడతారా లేదా? ఎంత భయం అయిపోతుంది ఎవరికి? ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి మన జీవనాన్ని చూసి అంటే అయ్యో ఇట్లా ఉంటే అది తినకూడదు, ఇది తినకూడదు, అమ్మ నాయన అందరిని వదిలేసి రావాలని అట్లా అడుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి వచ్చింది మన దగ్గర కూడా, అక్కడ సెంటర్లో వాళ్ళ అక్క వచ్చేసింది. వాళ్ళ అక్క వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఆ అక్కని చూసి ఏమనిపించింది, అయ్యో అక్క ఏమో అమ్మ నాయన అందరిని వదిలేసి వచ్చేసింది, నేను కూడా అట్లా కావాలన్నా నేను మాత్రం రాను చెప్పి అంటే ఆ అక్కని చూసి ఆమెకు కొత్తగా ఆ అక్క కొత్తగా వచ్చేసింది. అయితే బాగా చెప్తారు, మిమ్మల్ని చూస్తే అందరికీ సంకల్పం రావలే, వీళ్ళ జీవనం ఎంత బాగుంది, నా జీవనం ఇట్లా చేసుకోవాలి అట్లా అని. ఎంతో సింపుల్గా ఉన్నారు, ఎంత ప్లెయిన్గా ఉన్నారు, నేను ఎంత బాగుంటుంది ఇట్లా ఉంటే. అట్లా వస్తుందా? ఎంతమందికి వచ్చింది మిమ్మల్ని చూసి? అది పుణ్యాత్మలది లక్షణాలు. ఎంత బాగా మీరు సంకల్ప శక్తిని బాబా చెప్పిన విధానంలో యూజ్ చేస్తూ ఉంటే ఆ శక్తి వస్తుంది మీకు కూడా. మిమ్మల్ని చూసిన వెంటనే చాలామంది సమర్పణ అయిపోతారు. తో పుణ్యాత్మ కా సంకల్ప అతి శీతల స్వరూపే. పుణ్యాత్మది సంకల్పం ఎట్లా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుంది. ఎంత పవిత్రత అంటే ఆ పవిత్రతలో శీతలత ఉంది. చాలా శుద్ధంగా శ్రేష్ఠ సంకల్పం, ప్లెయిన్గా ఉండే సంకల్పం. దాంట్లో ఏ ప్రకారమైన వికారాన్ని అగ్ని ఉండదు. ఎవరి సంకల్పం? पुण्यात्मा संकल्प। तो पुण्यात्मा का संकल्प अति शीतल स्वरूप, जो विकारों की आग में जलती हुई आत्माओं को भी शीतल बना देती है। వాళ్ళ సంకల్పంలో ఎంత పవిత్రతా శక్తి ఉందంటే వికారి ఆత్మలు కూడా పరివర్తన అయిపోతారు, శీతలంగా అయిపోతారు। మరి पुण्यात्मा का संकल्प ऐसा श्रेष्ठ शस्त्र है जो अनेक बंधनों की परतंत्र आत्मा को स्वतंत्र बना देती है। బాగా చెప్తారు, పుణ్యాత్మలది సంకల్పాలు ఎంత శ్రేష్టమైన శాస్త్రం। దేనికోసం శాస్త్రం? అందరిని విడిపించేదాన్ని, పరతంత్రత నుంచి। ఇప్పుడు ఎట్లా కొందరు జైల్లో పోయి ఉంటారు, వాళ్ళని విడిపించేదానికి వేరే వాళ్ళు ట్రై చేస్తారు। ఎట్లా? వాళ్ళ దగ్గర ఏముంది విడిపించేదానికోసం? అది ఒక రకమైన శాస్త్రం। ఆ విధంగా శ్రీబాబు చెప్తారు, మీ దగ్గర కూడా ఈ రావణ రాజ్యం నుంచి, పరతంత్రత నుంచి, బంధనాల నుంచి విడిపించేదానికి శాస్త్రం మీ సంకల్పాలు, శుద్ధ సంకల్ప, శ్రేష్ఠ సంకల్ప, पुण्यानी शक्ति। अर्थమైందా? तो पुण्यात्मा के संकल्प में ऐसी विशेष शक्ति है जैसे जंत्र मंत्र द्वारा असंभव बात को भी संभव कर देते हैं, वैसे संकल्प की शक्ति द्वारा असंभव को भी संभव कर सकते हैं। वशीकरण महामंत्र द्वारा वशीभूत आत्माओं को फायर फ्लाई द्वारा उड़ा सकते हैं। भावदत्त पुण्यात्मल संकल्पలో చాలా శక్తి ఉంది, మ్యాజిక్ పవర్ ఉంది। ఏ మ్యాజిక్ పవర్? ఎట్లా వాళ్ళు జంత్రమంత్రులు చేస్తారు, అసంభవాన్ని కార్యం కూడా సంభవం చేసేస్తారు లౌకిక రీతిలో। ఇక్కడ మరి బాగా చెప్తారు, మీ దగ్గర కూడా ఆ శక్తి ఉంది, అసంభవాన్ని కార్యం కూడా సంభవం అయిపోతుంది।
చాలామందికి ఈ ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసేది ఎట్లా అని తెలియదు. అయితే మీ సంకల్పం ద్వారా దాన్ని ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎట్లా మారిపోతుంది ప్రాబ్లమ్స్ అంతా మీ పుణ్యాన్ని సంకల్పం ద్వారా. అట్లానే ఈ మొత్తం ప్రపంచమే స్వర్గంగా అయిపోతుంది. ఇది ఎంత పెద్ద శక్తి, మంత్రశక్తి. ఏ మంత్రం? పుణ్యాత్మల దగ్గర ఏముంది? పుణ్యాని శక్తి. అదే పెద్ద మంత్రం. ఎవరెవరు వశమైపోయినారో మాయకు దానికంతా వాళ్ళని ఫ్రీగా చేసి ఆత్మని ఎగిరేటగా చేయొచ్చు. అంటే ఆత్మ శరీరం అసలు కాదు, బంధరాల నుంచి ఫ్రీ చేసేది. వికారాన్ని బంధరాల నుంచి ఫ్రీ చేయొచ్చు. వశీభూత ఆత్మల్ని. ఫైర్ ఫ్లై అంటే తెలుసా? ఫైర్ ఫ్లై అంటే ఒక పురుగు ఉంది, దాని వెనక లైట్ ఉంటుంది, చూసినారా? అది రాత్రిలో ఎంత బాగా ఇట్లా మెరుస్తూ ఉంటుంది, ఎగురుతూ. అట్లా చేయొచ్చు మనం ఆత్మలు ఫ్రీగా. లైట్ ఫుల్ వాళ్ళకు లైట్ పవర్ ఇచ్చేసి అట్లా శక్తిశాలిగా చేసే పవర్ మన దగ్గర ఉంది, పుణ్యాత్మల దగ్గర. అర్థమైందా? ఇప్పుడు 10th పాయింట్ వినండి. जैसे आजकल के यंत्रों द्वारा रेगिस्तान को भी हरा भरा कर देते हैं, पहाड़ पर भी फूल उगाते हैं, ऐसे पुण्यात्माओं के श्रेष्ठ संकल्प द्वारा उम्मीदवार न उम्मीदवार भी उम्मीदवार बन जाते हैं. బాగా చెప్తారు. ఎట్లా ఇప్పుడు ఎడారి ఉంటుంది, ఎడారిలో పొలాలు వచ్చేది పాసిబుల్. రైస్ పంట వేసేది, ధాన్యాలంతా పండుతుందా? ఎడారి లేదు. ఇప్పుడు అట్లా చేస్తారు సైన్స్ వాళ్ళు. అది పాసిబులే లేదు, అయినా సైన్స్ శక్తి ద్వారా దాన్ని చేసేస్తారు. కొండల వాస్తవంగా పూల తోట ఉండేది కూడా కష్టం, ఏదంటే రాయి ఉంటుంది అని. అక్కడ కూడా సైన్స్ ద్వారా ఏమవుతుంది, పూల తోట రెడీ అయిపోతుంది. అట్లనే శివబాబా చెప్తారు, చాలామందికి మరి ఇట్లా అవుతామా అని, నాకు శాంతి దొరుకుతుందా నా జీవనంలో నేను బాగా అవుతానా, ఉంటుందా లేదు. అట్లా వాళ్ళకి కూడా మీరు ఉమ్మీద్వార్ అంటే హోప్ ఇవ్వచ్చు. వాళ్ళకి హోప్లెస్ జీవనాల్లో కూడా వాళ్ళకు హోప్ ఇచ్చేది సాధ్యం. అయితే దేని ఆధారంలో? మీ పుణ్యానికి శక్తి ఆధారంలో హోప్ఫుల్గా చేయొచ్చు. చాలామంది నిరాశ అయిపోయినారు జీవనం. ఆ నిరాశ అయిన వాళ్ళని ఆశావాదిగా చేయొచ్చు. అయితే हर सेकंड के पुण्य की पूंजी जमा कर, हर सेकंड हर संकल्प की వాల్యూ को जान. అయితే దీంట్లో ముఖ్య మాట ఏమి? ఇప్పుడు పుణ్యాత్మ దేనిపైన అటెన్షన్ ఇస్తే ఫుల్ పుణ్యాత్మ ఇది సాధ్యం. సంకల్పాన్ని వాల్యూని తెలుసుకొని సంకల్పాన్ని ఎక్కడ ఎప్పుడు ఎట్లా యూజ్ చేయాలి అది తెలుసుకోవాలి. तो संकल्प और सेकंड को यूज कर वैल्यू को जान करके సమయం మరి సంకల్పం ఇది రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగే టైం ఏమి? ఈ టైం సంగం యుగంలో. ఈ సంగం యుగాని సమయంలోనే సర్వశక్తివాన్ మన దగ్గర ఉన్నారు. అర్థమైందా? ఆ సర్వశక్తివాన్ ఆధారంతో మన సంకల్పాన్ని శుద్ధం చేసుకొని ఏ కార్యంలో యూజ్ చేయాలో ఆ కార్యంలో యూజ్ చేయాలి. ఇప్పుడే ఆ టైం, అది వేరే ఎప్పుడు ఈ టైం దొరకదు. ఈ సంగం युगाన్ని వేస్ట్ చేయకూడదు. तो जो कार्य आज के अनेक पदमपति नहीं कर सकते हैं, वो आपका एक संकल्प आत्मा को पद्मापदमपति बना देती. तो आपके संकल्प की शक्ति इतनी श्रेष्ठ है. चाहे जमा करो, चाहे कराओ, चाहे व्यर्थ गवाओ, ये आपके ऊपर है. బాగా చెప్తారు. మీ సంకల్పాన్ని యూజ్ చేసేది మీ పైన ఉంది. మీ సంకల్పాన్ని పరివర్తన చేయాలంటే ఎవరి నుంచి సాధ్యం లేదు, అది మీరే చేసుకోవాలి. బాబా ఏమో ఐడియా ఇచ్చేస్తారు, అన్ని ప్రకారమైన నాలెడ్జ్ ఇచ్చేస్తారు. ఆ నాలెడ్జ్ని యూజ్ చేసి కావాలంటే మన సంకల్ప శక్తిని శ్రేష్టంగా చేసుకోవచ్చు.
అది వద్దు అని అనుకుంటే మీ ఇష్టం. ఎవరైనా అనుకుంటారా వద్దు? అయితే చేసే విధానం తెలుసుకోవాలి కరెక్ట్గా. ప్రతి సెకండ్ అటెన్షన్ ఉండాలి. విధానం తెలుసుకుని యూజ్ చేయాలి. ఏమంతా ఆలోచన చేయకూడదు. అర్థమైందా? మన ఆలోచన శక్తిని ఎక్కడ ప్రయోగం చేయాలో అక్కడ మాత్రమే ప్రయోగం చేయాలి. వేస్ట్ చేయకూడదు. चाहे जमा करो कराओ, चाहे वेस्ट गवाओ, आपके ऊपर है. गवाने वाले को क्या करना पड़ेगा? लास्ट में पश्चाताप करना पड़ेगा. ఎవరు సంకల్ప శక్తిని టైంని వేస్ట్ చేసి పోగొట్టుకుంటారు. ఈ టైం మళ్ళీ రాదు మనకు. అర్థమైందా? మరి ఈ టైంలో ఏ సంకల్పం చేయాలో ఆ సంకల్పం చేయకుండా వేస్ట్ అయిపోతే లాస్ట్లో ఏమి రిజల్ట్? పశ్చాత్తాప అయ్యో అప్పుడే నేను జమ చేసుకోలేదు అని అనుకుంటారు. तो जमा करने वाले सर्व प्राप्तियों के झूले में झूलेंगे. कभी सुख के झूले में, कभी शांति के झूले, कभी आनंद के झूले में झूलेंगे. और गवाने वाले देख के गोली को झूलाने वाले बन जाएंगे. झूलने वालों को देख खुश होते रहेंगे. झूलाने वाले, आप झूलाने वाले हो या झूलने वाले हो? अभी झूलना है ना. अच्छा, क्या करना है आपको? ऐसे झुलाना नहीं है, झूलना है. माना दूसरों को. हाँ, दूसरों को झुलाना. जो अच्छा करते हैं उनको भी झुलाना. हम भी झूलना है. झुलाना है. झूलने वाले भी बनना है. ओनली झुलाने वाले नहीं. झूलना और झुलाना. ఎట్లా అయ్యేది అంటే ఏ సమయంలో మనకేం సేవ చేసేస్తామో మనకు సంతోషం ఉంటుంది. ఆ సమయంలో ఆ సేవ చేయలేదంటే పోగొట్టుకునేస్తాం. తర్వాత మనకేమవుతుంది? అయ్యో అప్పుడే చేసి ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఎట్లా చాలామందికి సైట్ దొరికింది, దాన్ని అట్లనే పెట్టుకున్నారు. అప్పుడే చేసి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుందా లేదా? ఇప్పుడు అన్నీ వేల జాస్తి అయిపోయింది, ఎట్లా చేసేది అంటే అది స్థూలం, ఇది వచ్చేసి సూక్ష్మ. ఈ సూక్ష్మ ఆధారాలని స్థూలం జరుగుతుంది. అందువల్ల సూక్ష్మ శక్తులను ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ యూజ్ చేయాలో యూజ్ చేసేయాలి. अच्छा, ऐसे श्रेष्ठ संकल्प की विधि द्वारा आत्माओं की सद्गति करने वाले ईश्वरीय सत्ता द्वारा आत्माओं को हर विपदा से छुड़ाने वाले. नोट చేసుకోండి ఎవరు మీరు संकल्पों की विधि को जान करके यथार्थ विधि से सर्व को सद्गति देने वाले मेरे और कहाँ कहाँ अटेंशन जाता है. कोई आने से अभी आपको क्या होगा? आप लोग बाबा की वाणी की होता है. ईश्वरीय सत्ता द्वारा आत्माओं को हर विपदा से छुड़ाने वाले ఎవరు మీరు? ఈశ్వరీ శక్తి ద్వారా और విపద అంటే డేంజరస్ పరిస్థితి నుంచి విడిపించే వాళ్ళు, सदा पुण्य की पूंजी जमा करने और कराने वाले, सदा विश्व कल्याण की दृढ़ संकल्प धारण करने वाले ऐसे श्रेष्ठ पुण्य आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ओम शांति. अभी याद प्यार और नमस्ते, गुड మార్నింగ్. తర్వాత ఈ వాణి ఏం విన్నారు? ఎన్ని పాయింట్స్? 10 పాయింట్లు. ఈ 10 పాయింట్లనే ఏం చేయాలి? क्या करना? ఫుల్ మనసు బుద్ధి అంతా దానిపైన ఉండాలి.
వేరే వేరే విచారాలు వేరే ఎక్కడ మనసును పోనీయకూడదు. పుణ్యాత్మ అయ్యే విధానం ఇప్పుడు చెప్పినారు. మన యోగం చేసేటప్పుడు కూడా మన సంకల్పాలని పుణ్యాత్మది ఏమేమి చెప్పినారు బాబా, దాని ఆధారంలో చూసుకోవాలి. నా సంకల్పం శివబాబా దగ్గర ఉండి శక్తి తీసుకొని అది ప్రాపర్ యూజ్ అవుతుందా, ప్రాపర్ యూజ్ చేయాలి. ఈ రోజంతా సంకల్ప శక్తిని సరిగ్గా యూజ్ చేయాలి, వేస్ట్ చేయకూడదు. వేరే వేరే మాటలంతా ఎక్కడా పోకూడదు. మీ బుద్ధి, మీ మనసు, మీ మాటలు, మీ దృష్టి ఎట్లా ఉండాలి సెట్ చేసుకోండి. బాబా రేపు వాణిలో ఏం చెప్పినారంటే, మీ చిత్రం చూసి అందరికీ భవిష్యాన్ని తలంపు రావాలి. భవిష్యం ఎట్లా ఉందో అది కనిపించాలి మీ ద్వారా. ఇప్పుడు ఈరోజు వాణి అదే మన చిత్రాన్ని ఇదంతా సెట్ చేసుకోవాలి. పుణ్యాత్మ లక్షణాలు ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఉండాలి. సంకల్ప శక్తిని సరిగ్గా యూజ్ చేయాలి. ఎట్లా సరిగ్గా యూజ్ చేయాలి దాని గురించి మీరు ఇప్పుడు మీ జీవనాన్ని గురించే అనుకోండి. మీ జీవనాన్ని లక్ష్యం ఏది, మీరు ఎట్లా మీ సంకల్ప శక్తిని యూజ్ చేసి ఎట్లా మీకు సెంటర్లో ఉండాలి. అందరూ స్టూడెంట్స్ ఎట్లా మీ హ్యాండ్స్ ఉండాలి, ఎట్లా మీ దగ్గర వచ్చేవాళ్ళు మీ దగ్గర ఉండాలి సెట్ చేసుకోండి. అర్థమైందా? సంకల్ప శక్తి ద్వారానే మనం సెట్ చేసుకోవచ్చు. చాలా ముఖ్యం. పుణ్యాన్ని జమ చేసుకోవాలి. ఓం శాంతి. तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र। एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र। तेरी यादों में डूबा है दिल मेरा, तेरी यादों में डूबा है दिल मेरा। तेरे प्यार से हुआ ऐसा असर, एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र। अनोखा बड़ा ही लासानी, सोच कर मेरा मन पावन हो जाए। कभी भूलूं भी एक लम्हा बाबा तुमको, तुम पास आ जाते हो खुद ही अक्सर। एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा
सदा बेफिक्र। जब भी देखूं सामने तुमको मेरे बाबा, दिल ये मेरा खुशियों से भर जाता है। तेरी मीठी रूहानी मुस्कानों से बाबा, तन मन मेरा जीवन ये मुस्कुराता है। हर आहट में बाबा एहसास तेरा, पल पल रखते हो मुझ पे नजर। एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र। सूरज चांद तारों से पार में उड़ जाऊं, अपने प्यारे प्यारे वो मीठे वतन। मिलन मना कर तुमसे बाबा मैं भर जाऊं, इन्हीं लगन में हो जाऊं यूं सदा मगन। तेरे रंग बिरंगे किरणों के छत्र छाया में महसूस होता मन को है निरंतर। एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र। एक तेरा संग हो बाबा मेरे, तो जीवन है मेरा सदा बेफिक्र।